గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. వైసీపీ అధినేత సీఎం జగన్ కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి మొదలైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలోకి వెళ్తారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. తనకి టికెట్ కేటాయించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతని అనుచరులు చెబుతున్నారు. పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మరోసారి అవకాశం ఇచ్చే అవకాశాలు లేవని తేలిపోవడంతో ఆ పార్టీని వీడాలని దొరబాబు నిర్ణయించుకున్నారట. పార్టీలో ఇన్ఛార్జిగా మరొకరిని ప్రకటించిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే తన అనుచరులకు దొరబాబు స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత రానుంది. దొరబాబుకు మళ్లీ టికెట్ కేటాయించే అవకాశాలు లేవని ఇప్పటికే తేల్చి చెప్పడంతో ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. పిఠాపురంలో అభ్యర్థి మార్పు సమాచారం ఇవ్వడానికి 4 రోజుల క్రితం దొరబాబును సీఎం పిలిపించారు. పిఠాపురం నుంచి వంగ గీతను పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. కాకినాడ ఎంపీ సీటుకు వైసీపీ నుండి పెండెం దొరబాబుకు ఆహ్వానం అందినా దానిని ఆయన తిరస్కరించారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి పిఠాపురం సీటుపై అధిష్టానం డైనమాలో పడి గత 2 రోజులుగా నియోజకవర్గంలో వైసీపీ సర్వే నిర్వహిస్తోంది. మరోవైపు పార్టీ మార్పుపై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన అనుచరులకు హింట్లిచ్చారు. ఏదేమైనా పోటీలో ఉంటామని చెప్పుకొచ్చారు. ముఖ్య అనుచరుల దగ్గర ఈసారి ఎన్నికల్లో 100% పోటీ చేస్తారని చెప్పినట్లుగా సమాచారం. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్కు సూచించినట్లుగా తెలుస్తోంది. జనసేన నేతలతో పెండెం దొరబాబు టచ్లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇన్ఛార్జి మార్పు తర్వాతే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.